ఆర్ఎంపీ పీఎంపీలకు వృత్తిపరమైన రక్షణ కల్పిస్తూ చట్టసభలలో చట్టం చేయాలని గ్రామీణ వైద్యుల ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజా సిద్ధార్థ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెనాలిలో జరిగే చతుర్దశ వార్షికోత్సవ మహాసభకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని రిమోట్ ఏరియాలో కూడా అత్యవసర ప్రాథమిక చికిత్సను అందించే ఆర్ఎంపీ పీఎంపీల సేవలను ప్రభుత్వం గుర్తించాలని గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభుత్వాన్ని కోరారు. తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని హోటల్లో ఆదివారం జరిగిన అసోసియేషన్ మహాసభలో పాల్గొని మీడియా సమావేశంలో మాట్లాడారు. దాదాపు 40 సంవత్సరాలుగా 33,000 కుటుంబాలు ఈ వృత్తిలో కొనసాగుతున్నాయని, వారిని ప్రభుత్వం గుర్తించి వారి రక్షణకు పటిష్టమైన విధానాన్ని అమలు చేయాలని రాజా సిద్ధార్థ అన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు 465 జీవోని తీసుకొచ్చారని, అది అమలు జరిగేలోగా ప్రభుత్వం మారిపోయిందని అన్నారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆయన చెప్పారు. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తమ సమస్యల పట్ల సానుకూలంగా వ్యవహరించి మాకు తగిన విధంగా గుర్తింపును, జీవన భద్రతను కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెనాలి పట్టణం చైతన్యవంతమైనదని, ఇక్కడి నుండే ఆర్ఎంపీ పీఎంపీలకు శిక్షణ ఇవ్వడం కూడా ఈ ప్రాంతం నుండే ప్రారంభమైందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. మీడియా సమావేశంలో ఫెడరేషన్ నాయకులు జిఎస్ ప్రసాద్, మహిళా అధ్యక్షురాలు సుగుణేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అలాగే నా వైద్య సోదరులు, వైద్య సేవాతల్లి ముద్దుబిడ్డలు, ఆర్ఎంపీ గ్రామీణ వైద్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఏపీఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంఘం ఏర్పడి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలోనే అపర మైసూరుగా పేరు పొందిన తెనాలిలో 40వ వార్షికోత్సవం జరుపుకోవడానికి మేము ఈ రోజున నిర్ణయించుకున్నాం. ఈ అశేషమైనటువంటి అకృష్ణమైన దీక్షతో నడిపినటువంటి ఈ తెనాలి టీం, వేణుగోపాల్ అండ్ టీం అందరికీ కూడా ఈ ద్వారా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఈ ఆర్ఎంపీ వ్యవస్థ అనేది తెలియదు కాదు, జగమెరిగిన బ్రాహ్మడికి జంజమేళ అన్నట్టు చూసి చూడనట్టు పోతున్న ప్రభుత్వాలు దాదాపుగా 60 సంవత్సరాలు మా సుదీర్ఘ ప్రయత్నంలో, మా ప్రయాణంలో ఇక్కడికి ఒక రికగ్నైజేషన్ రాలేకపోవడం చాలా బాధాకరమైన విషయం. అలాగే అతి కష్టం మీద మా నాయకులందరూ అది ఇది అనకుండా, ఆ సంఘం ఈ సంఘం అనకుండా, అనుభవజ్ఞుల సంఘాల సమాఖ్య అనే పేరుతోటి 429వ జీవోని తెచ్చుకుని ఉభయ రాష్ట్రాల్లో కూడా ట్రైనింగ్ను కూడా ప్రారంభించుకుని ఎంతో చక్కగా నడుపుతున్నటువంటి విధానంలో అది కూడా తెనాలికే దక్కింది. వైద్య విధాన ఆసుపత్రిలో కమ్యూనిటీ పారామెడిక్స్ పేరుతో ట్రైనింగ్ని ప్రారంభించుకోవడం కూడా ఇక్కడి నుంచే ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం. అయితే కొంతకాలం ప్రాథమిక వైద్యానికి లేదా ఫస్ట్ ఎయిడ్కి మూల స్తంభాలైన నిరుపేద గ్రామీణ ప్రాంతాల్లోనూ కార్మిక వ్యవస్థ అయితేనేమి, పరిపూర్ణంగా ఏజెన్సీ ఏరియా అయితేనేమింది, ఎన్నో రిమోట్ సిటీ అర్బన్ ఏరియాస్లో అయితేనేమి అతి తక్కువ ఖర్చుతో తమ యొక్క అనుభవంతో ప్రజలకు అవసరమైన చిన్నపాటి ప్రథమ చికిత్సలు చేస్తాండే మా ఆర్ఎంపీ వ్యవస్థను ఈరోజు కొందరు పని కట్టుకొని నిన్న హెల్త్ మినిస్టర్ గారికి కలిసాం, సత్యకుమార్ గారికి కూడా మేము విన్నవించాం. అదేవిధంగా కృష్ణబాబు గారికి కూడా విన్నవించాం. కృష్ణ ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఏదో ఒక తెర, ఒక అపోహ మా వ్యవస్థ పట్ల, మా వృత్తి పట్ల ప్రభుత్వానికి ఒక తప్పుడు సమాచారాన్ని కొన్ని సంస్థలు పంపుతున్నాయి. ఇది నేను వాస్తవంగా ఘంటాపథంగా ఈ సందర్భంగా ఖండిస్తున్నా. ఎందుకంటే హయ్యర్ యాంటీబయాటిక్స్, హయ్యర్ కార్టిజోన్స్ వాడుతున్నారు అనే ఒక చిన్న నెపంతో మేము చేస్తాండే సేవలకి ఆల్రెడీ 429వ జీవోతో 14 మంది కమిటీ, ఆ రోజు నర్సింగ్ హోమ్ అసోసియేషన్ అయితేమి, సూపర్ స్పెషాలిటీ అసోసియేషన్ అయితేనేమి, వైద్య విధాన పరిషత్ యొక్క ప్రతినిధులు అయితేనేమి, ఎంతోమంది సోషల్ వర్కర్స్ అయితేనేమి, లీగల్ అడ్వైజర్స్ అయితేనేమి, క్వాలిఫైడ్ డాక్టర్స్తోనే ఆనాటి బ్రహ్మరెడ్డి గారు అయితేనేమి, మరి వీళ్ళందరితో ఒక సిలబస్ను తయారు చేయించి, అంటే ఒక గ్రామంలో ఉన్న ప్రజలకి చిన్నపాటి జబ్బులు వచ్చినప్పుడు ఏ విధమైన వైద్యము అందిస్తే సరిపోతుంది, దానికి నిష్ణాతుష్ణులు ఎవరు, అందుబాటులో ఉన్న వ్యవస్థ ఏంటి, ప్రభుత్వ రంగమా, క్వాలిఫైడ్ రంగమా, ఆర్ఎంపీ రంగమా, ఈ పేరు
ఆర్ఎంపీ అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అని, పిఎంపీ అంటే ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అని ఒక్కర భాష్యాలు. ఆర్ఎంపీ అంటే మేము రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అని మేము అనుకుంటున్నాం. ఫస్ట్ ఎయిడ్ మెడికల్ ప్రాక్టీషనర్స్గా ఈరోజు మేము ప్రథమ చికిత్సలకు అంకితమయ్యాం. మా సభ్యుల్ని ఒక క్రమశిక్షణతో ప్రాక్టీస్ చేయమని ఎన్నో ఆర్గనైజేషన్స్గా ఏర్పడిన మేము ఈనాడు చట్టబద్ధంగా చట్ట పరిధిలో ఒక్కటి లేము తప్ప, అందుకే చట్టాన్ని కల్పించమంటున్నాం. మేము కోరేదల్లా ఒక్కటే, మాకు శిక్షణ కల్పించండి, శిక్షణ ఇప్పించండి, రక్షణ కల్పించండి తప్పకుండా. ఎందుకంటే ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్ వచ్చినా, ఎన్ని పిహెచ్సిలు యుహెచ్సిలు ఉన్నా కూడా గ్రామీణ వైద్యుడు చాలా అవసరం అనేది జగమెరిగిన సత్యం. మా యొక్క కష్టాన్ని గుర్తించండి, మాకు గుర్తింపు కలిగించండి, మాకంటూ ఒక బౌండరీని ఏర్పాటు చేయమని మేము కోరుకుంటున్నాం.